ఉమ్మడి విశాఖ జిల్లాలో మద్యం ఏరులై పారుతోందని స్థానికులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న మద్యం మాఫియా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రూరల్ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల ద్వారా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాత్రి పగలు తేడా లేకుండా గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కొక్క బాటిల్పై 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భరత్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. చెప్పండి భరత్, అంటే ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఇష్టారీతన మద్యం అమ్మకాలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా బ్లాక్ లో అమ్ముతూ డబ్బులు దండుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి భరత్? గుడ్ ఆఫ్టర్నూన్ సంజయ్. ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడాను రూరల్ ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతుందని చెప్పుకోవచ్చు. గడిచిన ఏదైతే ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే సగం పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి అయితే గడిచిన 3 రోజుల పాటు ఎమ్మెల్సీ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఏ వైన్ షాపులు కూడా తెరవకుండా ఇప్పటికే సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే దీన్ని అదునుగా చేసుకుని మద్యం వ్యాపారులు బెల్ట్ షాపులతోటి కుమ్మక్కై ప్రధానంగా పట్టణానికి సంబంధించినంత వరకు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పంచాయతీ గ్రామ పంచాయతీ గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులు అనేవి ఓపెన్ చేసి మద్యం ఏరులై పారుతుందని విశాఖ జిల్లాలో చూడొచ్చు. ముఖ్యంగా 4 టీవీ పూర్తిగా రూరల్ ప్రాంతాల్లో గడిచిన 2 రోజుల నుంచి పర్యటించడం జరిగింది. మద్యం షాపులకు సంబంధించినంత వరకు మొట్టమొదటిసారిగా వార్త ఇవ్వడం అంటూ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఎక్సైజ్ అధికారులు ఉన్నారో 4 టీవీలో వచ్చినటువంటి వార్తకు స్పందించి అక్కడ ఉన్నటువంటి షాపును మూయించేటటువంటి పరిస్థితి మనం చూసాము. అయినప్పటికీ కూడాను మద్యాన్ని ఏదైతే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నది 24 గంటలు అంటే ఉదయం నుంచి రాత్రి అనే ఏ సమయము లేకుండా పూర్తిగా మద్యం ఏరులై పారుతుంది ఉమ్మడి విశాఖ జిల్లాలో. దీనికి సంబంధించినంత వరకు ఎక్సైజ్ అధికారులు కనీసం స్పందించలేనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా తాయిలాలకి కక్కుర్తిపడేటటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మద్యం అక్రమంగా రవాణా అవుతున్నటువంటి పరిస్థితుల్లో పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఎక్సైజ్ శాఖ అధికారులు అటువైపు చూడలేనటువంటి పరిస్థితి. కాసులు కక్కుర్తి పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో మద్యం ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎమ్మెల్సీ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే అదునుగా మద్యం ఏదైతే మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇదే అదునుగా ఒక్కొక్క బాటిల్ పైన 50 రూపాయల నుంచి 100 రూపాయలు అదనంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి విశాఖ రూరల్లో కనిపిస్తా ఉంది. ఎప్పటికైనా సరే అధికారులు స్పందించాలంటూ కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారులు పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు మద్యం ఏరులై పారుతున్నప్పటికీ కూడా ఎక్సైజ్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ కనీసం చూడట్లేదు. అసలు గ్రామాల్లోకి మద్యాన్ని తీసుకొచ్చి ఇంత విచ్చలవిడిగా అమ్ముతున్నప్పటికీ కూడాను ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంపై అయితే మాత్రం పలు అనుమానాలు రేకిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మద్యం సిండికేట్ గా ఏర్పడి ఇది ఒక మాఫియాగా ఏర్పడినటువంటి పరిస్థితి. ఒక్కొక్క బాటిల్ పైన 50 నుంచి 100 రూపాయలు అదనంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పూర్తిగా విశాఖ జిల్లా ఒకటనే కాదు విశాఖతో పాటుగా విజయనగరం ఇటు శ్రీకాకుళం ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఎమ్మెల్సీ కోడి మాట పక్కన పెడితే రాత్రి పాలు అనేది తేడా లేకుండా పూర్తిగా యథేచ్ఛగా మద్యం అనేది ఎక్కడ కావలిస్తే అక్కడ దొరికే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే ప్రైవేట్ వైన్ షాపులు వచ్చిన తర్వాత ఇది మరింత పేటరేగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మద్యం వ్యాపారులు పూర్తిగా తమ ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మద్యాన్ని ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఏరులై పారే విధంగా కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీనిపై కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఏదైతే బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు ఉంటే వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటాం, బెల్ట్ షాపులు లేకుండా చేస్తాం, మద్యం పైన ఎంఆర్పి ధర కంటే రూపాయి ఎక్కువైనా ఎవరైనా అమ్మారని మా దృష్టికి వస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని స్వయాన మంత్రులు చెప్తున్నప్పటికీ కూడా కానీ ఈ అన్నిటినీ కూడా బేఖాతరు చేస్తూ మొత్తం మద్యం వ్యాపారులందరూ సిండికేట్ అయిపోయి రూరల్ ప్రాంతాల్లో పూర్తిగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విజువల్స్ లో కూడా ప్రత్యేకించి మనం చూడొచ్చు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువైపు ఉన్నతాధికారులు ఎవరైతే ఎక్సైజ్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా దీని మీద దృష్టి సారించకపోవడం ఎంత పలు అనుమానాలకు తావిస్తుందంటే ఎక్సైజ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యాపారులతోటి సిండికేట్ అధికారులతో ఈ మాఫియాతో చేతులు కలిపి
చాప కింద నీరులా గ్రామాలన్నింటిలో కూడాను మద్యం మత్తులో ముంచేస్తున్నారు, మద్యం ఏరులే పారిస్తున్నారంటూ కూడా ఏదైతే ఆరోపణలు వినిపిస్తున్నవన్నీ కూడా నిజమనే చెప్పుకోవచ్చు. మన విజువల్స్ లో క్లియర్ గా 4 టీవీ కింద ఏదైతే గ్రౌండ్ లెవెల్ రియాలిటీలోకి వెళ్ళి విజువల్ షూట్ చేసుకుంటూ రావడం అంటూ జరిగింది. పూర్తిగా ఉత్తరాంధ్ర మొత్తం కూడా మద్యం ఏరులే పారుతుంది. బెల్ట్ షాపుల్లో పూర్తిగా ఏరులే పారిస్తున్నారు. ఎప్పటికైనా ఎక్సైజ్ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ దీని మీద దృష్టి సారించి ఈ బెల్ట్ షాపులు కానీ, రెండోది ఎక్సైజ్ మాఫియాతో పాటుగా సిండికేట్ ను కూడా పూర్తిగా సమూలంగా ఆపే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని అయితే 4 టీవీ కోరుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ భరత్.